వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హిజ్రాలపై దౌర్జన్యాలను అరికట్టాలని హిజ్రాలు ప్రజావేదికలో వినతి. తమకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన హిజ్రాలు. నంద్యాల జూనియర్ డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు వృత్తి విద్యా కోర్సులో అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్. మహానంది పొలిటికల్ సెన్సిటివ్ గ్రామం సీతారామపురంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. హిజ్రాలపై దౌర్జన్యాలను అరికట్టాలని హిజ్రాలు ఈ రోజు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ నందికొట్కూరుకు చెందిన హాసిని అనే వ్యక్తి తమను తీవ్రంగా వేధించడమే కాక భౌతిక దాడులకు దిగపడుతూ తమను తీవ్రంగా హింసిస్తున్నాడని, అతనిపై పోలీసులు విచారణ జరిపించి తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. తమ భిక్షాటన చేసి తీసుకొచ్చిన డబ్బును కమిషన్ల రూపంలో లక్షలకు సంపాదించి విలాసాలకు అలవాటు పడ్డాడని, మేము భిక్షాటన చేసి కమిషన్ ఇవ్వకుంటే తమపై రౌడీ మూకలను పంపి హత్య చేసేందుకు కూడా వెనకాడడం లేదని మొరపెట్టుకున్నారు. పోలీసులు తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా కోరారు. వాడు అత్తరాన మమ్మల్ని కొడితే దానికి ఎవరు జిమ్మేదారులు మేడం? మీరు అంటున్నారు పోలీసు మీకు సెక్యూరిటీ పంపించాలని. మాకు సెక్యూరిటీ వద్దు, మా పానాలకు కలిగించండి, వాడిని రానియద్దండి. అసలుకి వాడు ఎందుకు వస్తాడు మా జిల్లాకి? ఏం మేడం, ఒక భిక్షగాడు బతుకుతాడు, ఏమి ఒక కుంటి ఆడ మంచి బతుకుతాడు, ఒక గుడ్డోడు బతుకుతాడు, మేము ఎందుకు బతకకూడదు? మరి వానికి ఎందుకు మేము ఇవ్వాలి? ఇప్పుడు నంద్యాల జిల్లాకి మగారికి తెచ్చేయాలి. వాళ్ళ ఇంట్లో కట్టాలి, మేము తీసుకుపోయి అట్లా కట్టకుంటే మాకు కొట్టి చంపుతారు. వాళ్ళ ఇంట్లో కట్టించుకుంటే ఇట్లా ఇవ్వాలి, మేము తీసుకుపోయి గవర్నమెంట్ వాళ్ళకి, అందరికి, మన పోలీసు వారి శాఖకి, మీడియా మిత్రులకి, కలెక్టర్ మేడం గారికి అందరికి మా ధన్యవాదాలు. మేము గత 10-20 ఏళ్ళ గురించి నుంచి మేము నందికొట్కూరులో ఉంటున్నాము. హాసిని అనే వ్యక్తికి సంపాదించి ఇచ్చి మేము చాలా ఇదైపోయినాము. మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు మేము అంత డబ్బు, వానికి పెట్టాము మేము డబ్బు. అంత డబ్బు ఎందుకు పెట్టాలి? మేము ఒక భిక్షవాడు బతుకుతాడు భూమి మీద, ఒక కుంటోడు బతుకుతాడు, ఒక గుడ్డోడు బతుకుతాడు. మేము ఒక ట్రాజెండర్స్ అయినా మేము బతకడానికి వీల్లేదా? వాడు చేతికి బంగారు గాజులు, వడ్డానాలు, జడకుచ్చుళ్ళు ఇన్ని పెట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? వానికి ఇన్కమ్ ట్యాక్స్ పంపించండి, మీరు జప్తా చేయండి వానికి. మేము ఇయ్యకుంటే వానికి కమిషన్ ఇవ్వకుంటే మాకు ఇళ్ళ వెనికి గొజ్జ వాళ్ళని పంపించి మాలాంటి వాళ్ళని మా ఇంట్లో దుంశాలు చేస్తున్నాడు. ఎంతమందో ఇంట్లో నాశనం అయిపోయిండ్రు. ఇదిగో మా గురుబాయి కర్నూలులో ఇంటి మీద పోయి సీసీ కెమెరాలు ఇండ్లు కొట్టేసి రక్తాలు వచ్చేటట్టు మేము ఇంత వయసు వచ్చింది, మాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా ఇవాళ సంపాదించంటే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి? మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు, ఎవరికి పెట్టుకోలేదు. ఏమన్నంటే ఒక 20 మందిని పంపిస్తాడు. మేము ఎక్కడ భిక్షాటన చేస్తుంటే అక్కడ పంపించేస్తాడు. కొడివేలు తీసుకొని బెదిరిస్తాడు. ఇయ్యకుంటే మమ్మల్ని కొడుతున్నాడు. మీరు పోలీస్ శాఖ వాళ్ళు, విలేకరులు ఇంకా మన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సాయం చేయాలి. చేయకపోతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ముందర మేము ప్రాణహాని చేసుకుంటాం. వాళ్ళు కొట్టేది కాదు, మీ పోలీస్ స్టేషన్ లో వచ్చి మేమే ప్రాణహాని తీసుకుంటాం. శ్రీశైలం నుంచి కూడా మొన్న ధమ్కిచ్చినారు. నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, కడప నుంచి రౌడ్జం. మేము ఎందుకు ఇవ్వాలి? మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు, వాళ్ళ పిల్లలు చల్లగా ఉన్నాను మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు. వాళ్ళకి లేని తర్వాత పను వీళ్ళు మమ్మల్ని పుట్టించుకున్నారా? ఒక ట్రాన్స్జెండర్ అంటే ఒక కమిటీ అంతవరకే. మీకు సంపాదించేకి మీకు ఏ హక్కు లేదు మీకు ఇవ్వడానికి. మేము ఒక ట్రాన్స్జెండర్. అసలు మీరు నెల్లూరు నుంచి రాకూడదు,
వచ్చినావంటే ఈసారి నీకు చాలా పానీకారం ఉంటది, నీకు చాలా చేస్తాం మేము. జై హైదరాబాద్, జై హైదరాబాద్, జై హైదరాబాద్. ఉమ్మడి జిల్లా అయినా నాది కర్నూలు జిల్లానండి. నేను కర్నూలు జిల్లా నుండి వచ్చాను. ఫస్ట్ నుండి పెడతాను. వీడియో మిత్రులందరికీ నమస్కారం. నేను చెప్తా ఉన్నాను, ఉమ్మడి జిల్లా అయినా కర్నూలు డిస్టిక్ నుండి నేను వచ్చిన. నా పేరు వీణ. గత 10 సంవత్సరాల తర్వాత మేము బాగుంటే ఒక తల్లి కడుపంలో ఎట్లా పుట్టింటమో గర్భంలో మా ట్రాన్స్జెండర్స్ అంతా బాగుంటే. ఒకడు నెల్లూరు నుండి వచ్చి వాని పేరు సుధీర్ అలియా ఆసిని. వాడు వచ్చి గత సంవత్సరాల నుండి మాలోనే ఒకరు పెట్టేది వాళ్ళ మీద వీళ్ళకి పెట్టేది, వీళ్ళ మీద వాళ్ళకి పెట్టేది. ఒకరినింట్లో ఒకరిని బాగా డబ్బులు బాగా సంపాదించుకొని బాగా తిని బాగా ఇది చేసుకొని వాడు బాగా సంపాదించుకోవడం. ఇప్పుడు నెల్లూరులో బాగా బతుకుతా ఉన్నాడు. మమ్మల్ని అందరినీ ఏం చేసినాడు, రోడ్డు మీద కీడ్చి బర్బాదంగా చేసినాడు. మమ్మల్ని రోడ్డు మీద పడేసినాడు. మా ఇంట్లోకి వచ్చి ధ్వంసం లేపుతా ఉన్నాడు. గత 10 ఏళ్ళ కింద చూడండి మా వీడియో పెడతా ఉన్నాము. మా ఇండ్లన్నీ ధ్వంసం లేపి గత 10 సంవత్సరాల కింద మా ఇల్లు వచ్చి ధ్వంసం లేపినాడు కర్నూలులో వచ్చి. ఇప్పుడు నంద్యాలకు వచ్చి ధ్వంసం లేపాలంటే చూస్తా ఉన్నాడు. ఎవరు డౌన్ ఆత్మకూరు పాలెంలో ఆల్రెడీ చేసినారు. చూడండి అదో వీడియో, ఆ వీడియో పంపిస్తామండి. అందుకే పోలీసు వారు, ఒక కలెక్టర్ సారు, ఒక డిఎస్పి నంద్యాలలో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా మాకి వీడియో మిత్రులంతా సపోర్ట్ చేసి వాడిని అరకట్టి ఇక్కడ నంద్యాల డిస్టిక్ రాకున్నట్లు చేయాలి. మేము కర్నూలు జిల్లా. నంద్యాల జిల్లాలోని అన్ని జూనియర్ డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, వృత్తి విద్యా కోర్స్ కళాశాలలో విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. విద్యార్థులు రుసుములు చెల్లించలేదనే కారణంలో హాల్ టికెట్లు జారీ చేయకపోయినా, ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్ఞానభూమి పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్, మిస్ ఛార్జీలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని కలెక్టర్ వివరించారు. హాల్ టికెట్ ఇవ్వకపోయినా, ధ్రువపత్రాలు జారీ చేయకపోయినా కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కోఆర్డినేటర్ సెంటర్ ఫోన్ నంబర్ 08514293903, 08514293905 నంబర్కి చేయవచ్చని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. నంద్యాల ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోన్న నేపథ్యంలో నాణ్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమైన నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఇంకా పెండింగ్లో ఉన్న 774 ఫిర్యాదులను బియాండ్ ఎస్ఎల్జేలోగా పరిష్కరించాలన్నారు. వచ్చే వారం రాష్ట్ర ముఖ్యమంత్రిచే జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉందని, ఈలోగా ఫిర్యాదులని క్లియర్ కావాలని జేసీ తెలిపారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ల, సివిల్ సప్లై, పోలీస్ తదితర శాఖలో అధిక సంఖ్యలో పెండింగ్ ఉన్నాయని ఆర్డీఓలు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వితిన్ ఎస్ఎల్జేలోగా పరిష్కరించాలన్నారు. సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు కూడా 67 పెండింగ్లో ఉన్నాయని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న ఏపీ సేవా సర్వీసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల రీసర్వేకి సంబంధించి సూచించిన 4 ప్రొఫార్మాల్లో వివరాలు పొందుపరిచి మంగళవారం సాయంత్రంలోగా అందజేయాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను జేసీ ఆదేశించారు. నంద్యాల జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో ఏకకాలంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ అధరాజ్ సింగ్ రాణా ఆదివారం తెలిపారు. అనుమానిత ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో పోలీసు జాగ్రత్తలతో విస్తృత తనిఖీలు చేపట్టామని చెప్పారు. అసాంఘిక సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించి నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో సరైన ధ్రువపత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో పాటు నాటుసారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సంబంధిత గ్రామాల్లో గ్రామస్తులతో పోలీసుల అవగాహన కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రక్రియ నిరంతరం
కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. మహానంది మండలంలోని సీతారామపురం గ్రామంలో నంద్యాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. గ్రామంలో అనుమానాస్పద ప్రదేశాలతో పాటు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నంద్యాల రూరల్ సీఐ బి శ్రీనివాసులరెడ్డి, మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నారు. మహానంది ఆలయానికి పోటెత్తిన భక్తులు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మహానంది ఆలయానికి భక్తులు పోటెత్తారు. రుద్రకుండం కోనేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ పరిసరాల్లో పలుచోట్ల కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహానందేశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తారు. నంద్యాల దస్తావేజులు రిజిస్ట్రేషన్కు వాడే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అమ్మకాల తీరును సంస్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. నాసిక్ నుంచి పెద్ద సంఖ్యలో స్టాంపులను తెప్పించి అన్ని జిల్లాలకు సరఫరా చేసింది. నాన్ జ్యుడిషియల్ స్టాంపులు కావాలంటే గతంలో ఒక ఫారంలో పేరు, డినామినేషన్, చిరునామా తదితర వివరాలు నమోదు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇస్తే స్టాంపులు ఇచ్చేవారు. ప్రత్యేక స్టాంపు వెండర్ల ద్వారా కూడా వీటిని అమ్ముతూ ఉంటారు. అయితే కొందరు వెండర్లు ఎక్కువ సంఖ్యలో స్టాంపులు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేవారనే విమర్శలు ఉన్నాయి. స్టాంపు కాగితాలపై పాత తేదీలను వేసి ఇవ్వడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేవి. కూటమి ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒకటి, అంతకన్నా ఎక్కువగా నాన్ జ్యుడిషియల్ స్టాంపులు కొనుగోలు చేసిన కొత్త విధానంలో మొత్తం వివరాలు కంప్యూటర్లో నమోదు చేసుకోవాల్సిందే. స్టాంపులు పొందడానికి ఆధార్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆధార్ నంబర్ను కంప్యూటర్లో నమోదు చేయాలి. వివరాల తర్వాత కొనుగోలుదారుడి మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయ కౌంటర్లో చూపిస్తే స్టాంపులు ఇస్తారు. ఒక వ్యక్తి 5 నుంచి 10 స్టాంపుల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ నమోదు చేయడం వల్ల ఎవరు ఎన్ని స్టాంపులు నమోదు చేశారో తెలుస్తుంది. శ్రీ 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 భూలక్ష్మి మహాలక్ష్మి సమేత నాభిశీల గ్రామదేవత పంచమ వార్షిక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి సమీక్ష. సోమవారం ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నేతృత్వంలో చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, విద్యుత్ మెగా ప్రాజెక్టు అధికారులతో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఈఈ యాదగిరి, మైనింగ్ ఏడీ జయరాజ్, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్బూర్ నాయక్, ఆర్డీఓ మంగిలాల్, మెగా ప్రాజెక్టు ఏజీఎం వైవి రావు పాషా తదితరులు పాల్గొన్నారు.
జనగామ తెలుగు రాష్ట్రాల స్వయం సహాయక సమాఖ్య సభ్యులకు జాతీయ స్థాయి పురస్కారాలు లభించాయి. ఈ మేరకు జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండల సమాఖ్యకు సౌత్ జోన్ స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్న సందర్భంగా సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్లను రఘునాథపల్లి మండల సమాఖ్య మహిళలు జాతీయ అవార్డుతో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కొయ్యడి మైపాల్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనం పోల్చి చూస్తే ఈసారి వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావడం శుభ పరిణామం. కాళేశ్వరం మేడిగడ్డ ఎత్తిపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధానంగా ఈసారి ఓవర్ఫ్లో అయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మేడిగడ్డ ఎత్తిపోతల ప్రభావం లేకుండా వరద కాలువ ద్వారా మిడ్మానేరు ఎల్లండితో పాటు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కూడా ప్రాజెక్టు రిజర్వాయర్ నింపుకునే అవకాశం ఏర్పడింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడ రుణమాఫీ చేస్తున్న ఉదాంతం లేదు. దేశంలో రైతాంగానికి మేలు ఒనుగూర్చే విధంగా రైతు పక్షపాతిగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరతో పాటు వరిధాన్యం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ మద్దతు ధరతో పాటుగా రైతాంగాన్ని రుణ విముక్తులను చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనం గమనిస్తున్నాం అని పేర్కొన్నారు. ఆ 22 లక్షల్లో దాదాపు 6 లక్షల పైచిలకు సన్న రకాలు, 22 లక్షల్లో 6 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు. అంటే సన్న రకాలని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను చెప్పారంటే దీనికి 500 క్వింటల్ కేజీతో బోనస్ లభిస్తుంది రైతు. ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో కూడా గత సంవత్సరం మన బై 24th నవంబర్ $75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో బై 24th నవంబర్ 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అదే ఈ సంవత్సరం 24th నవంబర్ నాటికి ఏదైతే ఉందో 1,44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అంటే గతానికంటే మనం ఈసారి పోల్చుకుంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ బై 24th నవంబర్ 74 లక్షలు అయినట్టయితే 75 లక్షలు అయినట్టయితే 75 లక్షల 41,000 వచ్చింది. లాస్ట్ ఇయర్ 75 లక్షలు. ఈసారి ఏదైతే 1,44 లక్షల ధాన్యం సేకరణ జరిగింది. అంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది. రైతుకు చెల్లింపులు కూడా వెనువెంటనే 2 days లోపల పడిపోతాయి. ఇప్పుడు ఈ సన్న రకాలకు సంబంధించి అంటే వాస్తవంగా రైతులకు కొంత అవేర్నెస్ రావాలి. ఇప్పుడు మన దగ్గర సన్న రకాలు దాదాపు 10,000 క్వింటాల్లో సేకరణ జరిగింది అంతే. ఇంత ఈ 1,44 లక్షల మెట్రిక్ టన్నులలో సన్న రకాల సేకరణ 10,000. అది తక్కువ జరిగింది. అంటే ఆశించిన మేరకు రాలేదు. నేను మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా. కారణం ఏంటంటే జై శ్రీరామ్ ఏదైతుందో డైరెక్ట్ గా మనకు మిల్లుల్లో రేట్ వస్తుంది కాబట్టి జై శ్రీరామ్ అటు R&R బీపీటీ ఏదైతున్నదో వాస్తవం మిల్లుల్లో మనకు ఆశించిన రేట్ వచ్చే అవకాశం లేదు. R&R బీపీటీ R&R బీపీటీ రెండింటి కూడా ఏదైతుందో మనకు ఓపెన్ మార్కెట్లో ఏదైతుందో ఈ జై శ్రీరామ్తో సమానం రేట్ వచ్చే అవకాశం లేదు. నేను రైతాంగానికి ఏదైతే ప్రత్యేకంగా సూచించిన ఇక్కడ పోయించిన తాట్ల వాయిల
ఆర్ఎన్ఆర్ డిపిటి ఇవన్నీ కూడా ఏదైతుందో మీరు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, పిఏసిసిఎస్, ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకోవాలి సన్న రకాలు. అప్పుడు మాత్రమే మనకి 500 బోనస్ వస్తుంది. మీరు బయట మిల్లులలో అమ్మడంతో ఏదైతుందో ఈ 500 బోనస్ పొందే అవకాశం పొందలేకపోతున్నా. పటాన్చెరు పరిధిలోని ఇంద్రేశం చౌరస్తా వద్ద కార్యక్రమానికి విచ్చేసిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజురెడ్డి, జనరల్ సెక్రటరీ కొలుకూరి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా రోడ్లు మారలేదు. పెద్ద వాహనాలతో రోడ్డు పెద్ద గుంతలమయంగా ప్రమాదకరంగా మారిన రోడ్డు వ్యాపారస్తులకు, స్కూల్ పిల్లలకు, మండలం నుండి వివిధ గ్రామాల నుండి ప్రతిరోజు వచ్చే పాల వ్యాపారులు పాలు తీసుకుపోవడానికి ఇబ్బందిగా ఉండి పటాన్చెరు నుంచి పెద్ద కంజర్ల వరకు 100 ఫీట్ల రోడ్డు వేస్తామని, శిలాఫలకాలకు అంకితమైందని, నాయకులు ఇప్పటికైనా ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ కోలుకూరి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింగ్రావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షుడు వీరేశం, జిన్నారం మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి, అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్, పటాన్చెరు పట్టణాధ్యక్షుడు నరేష్ ముదిరాజ్, మండల అధ్యక్షుడు ధనంజయ గౌడ్ మరియు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతాకి మీడియా మిత్రులకి భారతీయ జనతా పార్టీ పటాన్చెరు మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వీరేశం గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు నర్సింగౌడ్ గారికి, జిల్లారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా జిఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి, పటాన్చెరు మండల టౌన్ అధ్యక్షులు నరేష్ గారికి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా గారికి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ పటాన్చెరు టౌన్ నుంచి మొదలు పెడితే ఇంద్రేశం, ఇక్కడ బస్సుగూడ, రామేశ్వరం ఇవన్నిటికి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు గత 10 సంవత్సరాల నుండి కూడా రోడ్ వేస్తాం అని చెప్పి తొవ్వి పెట్టి ఈ మరమ్మతులు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉండే విధంగా ఉంది. మరి ఈ రోడ్డు లేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాలలో ప్రజలందరూ కూడా రోజుకు ఒక 10-20 యాక్సిడెంట్లు అయికుంటూ కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటూ ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాత్రికి రాత్రి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే, అనారోగ్యం ఉంటే మరి అంబులెన్స్ వస్తే మరి ఒకవేళ ఈ రోడ్ల నుంచి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ప్రాణాలతో ఉంటారా లేదా తెలియనటువంటి సందర్భం. మహిళలు గర్భిణీతో ఉన్నటువంటి మహిళలను తీసుకొని పోతే రోడ్డు మీదనే మరి ప్రసవించే సందర్భం. ఇలాంటి సందర్భాలు ఉంటే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయో, ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో, ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి పాపానబోతలే. అదేవిధంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ చూస్తే ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి ఈరోజు వారి పబ్బం గడుపుకోవడం కోసం వారు పార్టీలు మారి ఈ పార్టీలో ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు గెలిచి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ నాది పెద్దతనం కావాలి, నాకు పెద్దతనం కావాలి, నీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు అని భర్త, మా అబ్బాయికి రెండో పెళ్లి చేస్తే అధిక కట్నం వస్తుందని అత్త, ఆడబిడ్డలు గత 6 నెలల నుంచి మానసికంగా, శారీరకంగా హింసిస్తూ గత 10 రోజుల క్రితం తరిమేసి పుట్టింటికి పంపించారు. గత ఆదివారం ఆ ఇంటి కోడలు అత్తవారింటికి రాగా ఇంటికి తాళం వేసి పరారైన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరుమండ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరుమండ గ్రామానికి చెందిన గరిగంటి మొగుల బాబుకు కట్టెంపూడి గ్రామానికి చెందిన గోపిశెట్టి మోనికకు 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. గత 6 నెలల నుంచి అధిక కట్నం తీసుకురా లేదా 10 లక్షల రూపాయలు ఇస్తాము, విడాకులు తీసుకుని మీ ఇంటికి వెళ్ళు అని భర్త, అత్త, ఆడబిడ్డలు నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించిన నేపథ్యంలో బాధితురాలు మోనిక గత ఆదివారం ఆరుమండ గ్రామంలో భర్త ఇంటి ముందు దీక్షకు పూనుకుంది. న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని తీవ్ర స్వరంతో బాధితురాలు మోనిక మీడియాకు తెలిపారు.
వెళ్ళిపోయారు. నేను రాత్రి నుండి ఎలాంటి ఆహారాలు తినడానికి పడుకోవడానికి ఏ ఫెసిలిటీ లేకపోయినా ఇక్కడే ఉన్నాను. నాకు వచ్చి వాళ్ళు సమాధానం చెప్పాలి, నేను చేసిన తప్పేంటో. నేను పెద్ద మనుషుల ద్వారా కూడా వాళ్ళని ఆశ్రయించాను, వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు ఏ సమాధానం చెప్పట్లేదు. ఇట్లా 112 కూడా ఫోన్ చేశాను. పోలీస్ వాళ్ళు అక్కడికే రమ్మంటున్నారు, కానీ ఇక్కడికి వచ్చి నా ప్రాబ్లం ఏంటో వాళ్ళు తెలుసుకోవటం లేదు. నా పేరు గోపిశెట్టి మౌలిక, మాది కట్టెంపూడి. నా నారమండల గరిగంటి మొగలాబాబుకిచ్చి పెళ్లి చేశారు. మాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. 3 నెలల నుండి ఏ కారణం లేకుండా నేను వద్దు అని ఇంట్లో ఉండకుండా బయట పరారీలో ఉన్నారు వాళ్ళు. నేను చేసిన తప్పేంటో చూపించమని నేను ఇక్కడికే వచ్చాను. నాకు న్యాయం జరగాలి. కావాలంటే తాళం కూడా చూడండి, తాళం వేసింది. నేనే తప్పు చేయలేదు. గుంటూరు ఎస్పీ ఆఫీసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఎంతవరకు చర్యలు తీసుకున్నారని దానికి తెలుసుకోవడం కొరకు ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. తమ మీద చేసినటువంటి టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోకుంటే ఇక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం పోలీసులు త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయంటున్నారు. సీమరాజు అనే వ్యక్తి మా పార్టీ కండువా కప్పుకొని మా మీద మాట్లాడుతూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ పేర్కొన్నారు. సోషల్ మీడియాకు సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిజ్రాలపై దౌర్జన్యాలను అరికట్టాలని హిజ్రాలు ప్రజావేదికలో వినతి. తమకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన హిజ్రాలు. నంద్యాల జూనియర్ డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు వృత్తి విద్యా కోర్సులో అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్. మహానంది పొలిటికల్ సెన్సిటివ్ గ్రామం సీతారామపురంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.